నీ మీదికి వచ్చి నీవు దీవెనకరముగా ఉండాలి అని అంటే నీవు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీవు యెహోవాను ఆయన మాట నీవు వినాలి, ఆయన వైపు నువ్వు తిరగాలి అని చెప్పి దేవుడు మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుని మాట గనక నువ్వు వింటే, ఆయనకు లోబడి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించగలిగితే, ఆయన స్తుతించగలిగితే ఆయన నిన్ను కరుణిస్తాడు. ఆయన నిన్ను కరుణించే దేవుడు, ఆయనను తిరిగి రప్పించిన దేవుడు కనుక నీ పట్ల ఆయన గొప్ప కార్యము చేస్తాడు అని చెప్పి ఎంతగానో ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇలాగ నువ్వు చేస్తే, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీవు నన్ను ఆరాధించగలిగితే, నీవు నా తట్టు తిరగగలిగితే, నీవు నా మాట వినగలిగితే, నేను నీవు స్వాధీనపరుచుకునే దేశములో నేను నీకు మేలు చేస్తా, నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేస్తాను అని అంటాడు. స్తోత్రం. నీ పితరుల కంటే కూడా నిన్ను విస్తరింప చేస్తాను అంటాడు. మన పితరుల కంటే కూడా, మన పూర్వీకుల కంటే కూడా మనలను విస్తరింప చేయగలిగిన వాడు మన దేవుడు. మనల్ని విస్తరింప చేస్తాడని, మనకు మేలు చేస్తాడని మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు, అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు. నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. కనుక అబ్రహాము ఎలాగైతే విశ్వసించాడో, అబ్రహాము ఎలాగైతే నమ్మాడో అలాగూ మనము కూడా నమ్మాలి. పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయన మనము ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. మనము దేవుని ఘనపరిచినప్పుడు, ఆయన మాట మనం వినినప్పుడు, ఆయన మాటకు మనం లోబడినప్పుడు, ఆయన సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేసేదను, నిశ్చయముగా నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను అని ఇలాగూ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా మన పట్ల ఆయన నెరవేర్చుతాడు, మన పట్ల ఆయన జరిగిస్తాడు. కనుక మనము దేవునికి లోబడాలి, ఆయన మాట వినాలి. అయ్యా నీ మాట వింటాను, నీకు లోబడతాను, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తాను, ఆత్మతో సత్యముతో నేను నిన్ను ఆరాధిస్తానయ్యా అని చెప్పి ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుంటే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తాడు, నిశ్చయముగా నిన్ను వర్ధల చేస్తాడు, నిశ్చయముగా నీ సరిహద్దులు విశాలపరుస్తాడు, నిశ్చయముగా నీ తల పైకెత్తుతాడు, నిశ్చయముగా నీ కన్నీరు తుడుస్తాడు. ఆయన నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుకు మొరపెడదాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు ప్రభుని స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకుండాలి, ప్రభుని మహిమపరచాలి. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, అయ్యా మీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని స్తుతిద్దాం. అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తాను, నిశ్చయముగా నేను నిన్ను వర్ధల చేస్తాను. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలి, వాగ్దానాలు వాస్తవాలుగా మన జీవితాల్లో మారాలి. నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీ తట్టు తిరుగుతాను, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నిన్ను ఆరాధిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తాను. అబ్రహాము ఎలాగూ నమ్మాడో నేను కూడా నమ్ముతానయ్యా. మృతులను సహితం లేపగలిగిన వాడవని, లేపుటకు శక్తి కలిగిన వాడవని అయ్యా నేను నమ్ముచున్నానయ్యా. మృతులను సహితం
అయా లేపుటకు శక్తి కలిగిన వాడవు, బ్రతికించడానికి శక్తి కలిగిన వాడవు. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా అని చెప్పి ప్రభుని స్తుతించు. విశ్వాసముతో ప్రార్థన చేయి, నిరీక్షణతో ప్రార్థన చేయి. దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తాడు, నిశ్చయముగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. గొప్ప కార్యాలని పట్ల ప్రభు జరిగిస్తాడు. ప్రార్థన చేయండి, ప్రభుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య, మీకు స్తోత్రాలు. ప్రభా యొక్క రాత్రికాల సమయంలో ఈ విజ్ఞాపన కూడికలో మేమందరం చేరి మేము స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధనలో ఆత్మ కూడికలో మీరుండి మీ ఆత్మచేత అభిషేకించారు. లేఖన భాగములో నుండి మాతో మీరు మాట్లాడారు. ప్రభా, మీ తట్టు తిరిగిన ఎడల, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ఆరాధించిన ఎడల, అయ్యా అబ్రహాము విశ్వసించినట్లు మిమ్మల్ని విశ్వసించిన ఎడల, అయ్యా నిశ్చయముగా ఆశీర్వదిస్తానని, నిశ్చయముగా విస్తరింప చేస్తానని వాగ్దానం చేశావు. అయ్యా మీ వాగ్దానాలు అబ్రహాము జీవితంలో వాస్తవాలుగా మార్చబడినట్లుగా, ఇశ్రాయేలు జీవితాల్లో వాస్తవాలుగా మార్చబడినట్లుగా మా జీవితాల్లో నెరవేరాలి. నీ కార్యాలు కన్నులారా చూడాలి. నీ ఆశీర్వాదాన్ని, అయా నీవు చేసిన అయా విస్తరణను, అయా నువ్వు ఇచ్చిన అయా వర్ధిలిన అనుభవాన్ని కన్నులారా చూడాలి. మీరే కార్యాలు జరిగించండి, మీరే సహాయం చేయండి ప్రభు. నూతన కార్యాలు చేయండి, కృప చూపండి, ఆశీర్వదించండి, దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సన్నిధి తోడుగా ఉంచండి. అయ్యా మీకే వందనాలు ప్రభా. ఎన్నో విజ్ఞాపనలు మీ సన్నిధిలో పరిచి ప్రార్థన చేశాం. ప్రతి విజ్ఞాపనకు జవాబు ఇవ్వండి. మీరు ఇచ్చిన పరిచర్యలను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన సంఘాలను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన సేవకులను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన సేవకులను బట్టి స్తోత్రాలు. అయ్యా మీరు ఇచ్చిన ఉపసంఘాలను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన ఆత్మలను బట్టి స్తోత్రాలు. అయ్యా మీరు ఇచ్చిన నాయకులను బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన సంస్థను బట్టి స్తోత్రాలు. అయ్యా మీరు ఆశీర్వదించండి, విస్తరింప చేయండి. అయ్యా మీరే కృప చూపండి. అయ్యా మీరు ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న కుటుంబాలను బట్టి స్తోత్రాలు. కుటుంబాలు విస్తరించాలి, కుటుంబాలు వర్ధిల్లాలి, కుటుంబాలు ప్రభా ఆశీర్వాదకరముగా ఉండాలి, నిశ్చయముగా దీవెన పొందాలి. ప్రభా మీరే గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభా. అయ్యా ఆశీర్వాదం లేక, ఆదరణ లేక, దీవెన లేక కృంగిపోయిన బిడలు అయ్యా ఎందరో ఉన్నారు ప్రభా. మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ వాగ్దానాలు వాస్తవాలుగా మార్చండి, అద్భుతమైన కార్యాలు చేయండి అయ్యా. వర్ధిల్లుట కన్నులారా చూడాలి, ఆశీర్వదించబడటం కన్నులారా చూడాలి, దీవెన నొందటం కన్నులారా చూడాలి. ప్రభా మీరే అద్భుతమైన కార్యాలు చేయండి ప్రభా. మీ తట్టు త్రిప్పుకోనండి ప్రభా, మీ వైపు ఆకర్షించుకోండి నాయనా. గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనమైన బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి. రోగులైన వారికి స్వస్థత శీఘ్రముగా లభించును గాక అని ప్రార్థన చేస్తున్నాం. గాయాలు పిండబడును గాక, కట్టబడును గాక, స్వస్థత కలుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక. అయ్యా రోగపు పడకల మీద ఉన్నవారు లేపబడుదురు గాక, స్వస్థత నొందుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యాలు చేయండి. కృప వెంబడి కృప మీరు అనుగ్రహించండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. మీ స్తోత్రాలు. అయా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అయా వేదనలు, అయా వీటి మధ్యలో కొట్టుమిట్లాడుతున్నారు. అయా విడిపించండి, రుణ బాధల నుంచి విడిపించండి, రుణపత్రాలు చించివేయండి. అయా సమృద్ధినివ్వండి, నిధులు నింపండి, ఆస్తి విస్తరింప చేయండి, పట్టజాలనంత దీవెన దయచేయండి. అయ్యా మీరే గొప్ప కార్యం చేయ్యా. రుణపత్రాలు చింపివేయ్యా, రుణపత్రాలు చింపివే ప్రభా. వేదనలో ఉన్నారు, కృంగిపోతున్నారయ్యా. రుణాలు కట్టలేక, రుణాలు తీర్చలేక ఎంతో వేదనలో ఉన్నారు. యేసు నామములో
మా రుణాలన్నీ తీరిపోవునుగాక, రుణపత్రాలన్నీ చింపబడునుగాక, సమృద్ధి అయిన ఆశీర్వాదం కలుగునుగాక, మా నిధులు నింపబడునుగాక, మా కొట్లు ధాన్యముతో నింపబడునుగాక, మా గానుగుల్లో కొత్త ద్రాక్షరసం పొంగి పొర్లునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి అయ్యా. ఇత్తడి తలుపులు పగలగొట్టండి అయ్యా. ఇనుప గడియలు విరగొట్టండి అయ్యా. రహస్య స్థలంలో దాచబడిన ధనమయ్యా, నిధులు మీరు అనుగ్రహించండి. అద్భుతమైన కార్యాలు మీరు చెయ్యండి ప్రభువా. మీ స్తోత్రాలు. మీరే కృప చూపండి అయ్యా. అయ్యా, గృహాలు లేని వారికి గృహాలు దాయిచ్చి, నిర్మాణంలో ఉన్న గృహాలు మీరే కట్టి అప్పగించండి అయ్యా. ప్రభువా, మీరు అద్భుతమైన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవయ్యా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభువా, కృప చూపండి అయ్యా. అయ్యా తండ్రి, మీరే మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వివాహపు వయసు వచ్చిన బిడ్డలు ఉన్నారు, వివాహాలు నిశ్చయము చేయండి. నిరుద్యోగులుగా పడి ఉన్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు అనుగ్రహించండి. గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు, అయా గర్భములు తెరవండి ప్రభువా. కౌగిట్ల బిడ్డలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీలు ఉన్నారు, సుఖప్రసవం దయచేయి. గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సన్నిధి తోడుగా ఉంచండి. విద్యార్థులు ఆశీర్వదించయ్యా. అయా సంవత్సరం అంతా కష్టపడి చదివారు, ప్రయాసపడి చదివారు అయా. విద్యార్థులకు నైనా అయా ప్రభా మీరే కృప చూపండి. అటెండెన్స్ తక్కువ కాకుండా ప్రభా అయా తన్ని వారు ప్రమోట్ అవునట్లుగా కార్యం చేయి అయా. ఎగ్జామ్స్లో మీరు సహాయం చేయండి. ప్రతి తరగతికి అయా ఎగ్జామ్స్లో మీరు తోడుగుని కృప చూపండి అయా. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు అయా ప్రభా. అలాగే తండ్రి అయా ప్రభా 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు అయా. మీరే కృప చూపండి అయా ప్రభా. CBSE సిలబస్ విద్యార్థులు ఎప్పటికీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. మీరే గొప్ప జయం అనుగ్రహించండి. గొప్ప విజయాలు మీరు దయచేయండి అయ్యా. మీరు కృప చూపండి అయా. రాసిన ఎగ్జామ్స్లో విజయాలు దయచేయండి. రాస్తున్న బిడ్డలకు మీరు ఇంకా తోడుగా ఉండి చేపట్టుకుని ఎగ్జామ్స్ రాయించండి. రాయబోతున్నటువంటి విద్యార్థులు ఉన్నారయ్యా అయ్యా. వారు మీరు ఆశీర్వదించండి, ధైర్యపరచండి, నిబ్బరపరచండి. ఎలాంటి అనారోగ్యం రాకుండా మీరు కాపాడండి. ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ధైర్యపరచండి అయ్యా. వారు కూర్చునే స్థలంలో మీరు ఉండండి. వారు చేయి పట్టుకొని ఎగ్జామ్ రాయించండి. ఎగ్జామ్కు వాడుతున్న పరికరాలు మీరు ఆశీర్వదించండి. ఏ ఆటంకాలు లేకుండా, ఏ కీడు లేకుండా అయా ప్రభా. ప్రతి ప్రశ్న అటెంప్ట్ చేయటానికి అయా, ప్రతి ప్రశ్నకు జవాబు రాయటానికి, ప్రతి సబ్జెక్టు వారి జ్ఞాపకములకు తెమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి. ఉన్నతమైన మార్కులతో గొప్ప విజయాన్ని దయచేయి. పై చదువులకు నడిపించండి అయా. ఉన్నతమైన చదువులు చదవాలయ్యా. ఉన్నత ఆశీర్వాదాలు పొందాలి. అట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి. నూతన కార్యాలు చేయి ప్రభా అయా. లోయర్ స్టడీస్ నుంచి హైయర్ స్టడీస్ వరకు ప్రతి విద్యార్థిని మీరు దీవించి ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ఆశీర్వదించయ్యా. దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలకు అర్హులుగా చేసి కృప చూపండి. అలాగే ప్రభా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు అయా. ఎంసెట్కి సిద్ధపడుతున్నారు, నీట్కి సిద్ధపడుతున్నారు అయా ప్రభా. మీరే గొప్ప కార్యాలు చేయండి నాయనా. ఐసెట్కి సిద్ధపడుతున్నారు అయా. ఎవరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారో మీరే సిద్ధపరచండి. చేపట్టుకుని ఎగ్జామ్ రాయించండి. మంచి మార్కులు ఇవ్వండి, మంచి ర్యాంకులు ఇవ్వండి, ఫ్రీ సీట్లు అనుగ్రహించండి. కోరుకున్న కాలేజీ, కోరుకున్న అయా బ్రాంచ్ మీరు అనుగ్రహించండి. అద్భుతమైన కార్యాలు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే కృప చూపండి, సహాయం చేయి. వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించయ్యా. దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృప చూపండి అయ్యా. అయ్యా మా యవనస్తులకు మీ రక్షణ దయచేయి. మా యవనస్తులు ప్రభు యవనెచ్చల నుంచి విడుదల పొందాలి, బంధకాల నుంచి విడుదల పొందాలి అయ్యా. మీకు లోబడాలి, మీ రక్షణ పొందాలి, మీ తట్టు తిరగాలి ప్రభా. మీరే అద్భుతమైన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలను దీవించయ్యా. కుటుంబాల్లో సమాధానం దయచేయి, కుటుంబాల్లో నెమ్మది దయచేయి, కుటుంబాల్లో ఐక్యత దయచేయి, కుటుంబాల్లో ప్రేమ దయచేయి అయ్యా. కుటుంబాల్లో ఆప్యాయతలు దయచేయి అయ్యా. మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ సన్నిధి ఉంచండి అయ్యా. మీ సన్నిధి కుటుంబాల్లో ఉండాలి అయ్యా. గృహాల్లో మీ సమాధానం ఉండాలి అయ్యా. అయ్యా మీ సమాధానం ఉండాలి. అద్భుతమైన కార్యాలు చేయండి ప్రభా అయ్యా. తండ్రి మీరే సహాయం చేయి. దుఃఖములో వేదనలో ఉన్నవారి దుఃఖాన్ని కొట్టివేసి, వేదన కొట్టివేసి, గొప్ప ఆదరణ దయచేసి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. గొప్ప కార్యాలు చేయండి అయా. స్థలాల్లో అయా ప్రభు మీ సువార్త ప్రకటించబడతా ఉంది. గొప్ప గొప్ప సభలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. ప్రజలు రక్షించబడాలి, ప్రజలు ఆదరించబడాలి, మీ సువార్త వ్యాపించాలి, మీ రాజ్య స్థాపన
అయా అభివృద్ధి అవ్వాలి, మీ రాజ్యం విస్తరించాలి ప్రభా. గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయా. సభలు ఘనంగా జరిగించును ఆయన. అయా మీరు మేలు చేయండి. సంఘాలు జరుగుతున్న సభలు అయా ప్రభా, అయా స్థలాల్లో జరుగుతున్న సభలను మీరు ఆశీర్వదించండి. ఎవరు ఏ సభలు ఏర్పాటు చేస్తున్నారు ప్రభా, అయా మీరే ఆశ్చర్యకరంగా ఘనముగా సభలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే ఆశీర్వదించండి. ఉపవాస అయా తండ్రి ప్రభా ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్న అయా బిడ్డను దీవించి సభలు ఘనముగా జరిగించండి. సువార్త సభలు, ఉజ్జీవ సభలు అయా ప్రభా, పండుగలయ్యా అయా ఏర్పాటు చేస్తున్న వీళ్ళున్నారు. అయా కన్వెన్షన్లు ఏర్పాటు చేస్తున్న వీళ్ళున్నారు. సెమినార్లు ఏర్పాటు చేస్తున్న వీళ్ళున్నారు. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి, ఘనముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రజలు రక్షించబడాలయ్యా, ఆత్మలు రక్షించబడాలయ్యా, అనేకులు మీ తట్టు త్రిప్పబడాలయ్యా, అద్భుత కార్యాలు జరగాలి ప్రభా. మీ స్తోత్రం. ఎక్కడ సభలు జరుగుతున్నాయా క్షేమము కలగాలయ్యా, క్షేమము కలగాలయ్యా. అయా ప్రభా కృప చూపండి ప్రభా. అయా తన మీరు సహాయం, సభలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు క్షేమం ఆశీర్వాదం కలగాలి. గొప్ప కలిపి జరిగించి మహిమ తెచ్చుకోండి. చేరి కూడి వచ్చిన మా పిల్లలందరూ కూడా దీవించండి. ఎవరి అవసరలతో అక్కర్లతో వచ్చారు వారి అవసరతల అక్కర్లన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా గొప్ప కార్యాలు చేయండి అయా. వారి విజ్ఞాపనలకు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయించి విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో, దూర ప్రాంతాలను బిడలకయ్యా క్షేమం, కాపుదల, భద్రత మీద దయచేయి. మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించయ్యా. బలహీనమైన బిడ్డలు మీరు ముట్టండి. సంతోషం గారికి సంపూర్ణ స్వస్థత దయచేయి. నిర్మలా గారికి సంపూర్ణ స్వస్థత దయచేయి. ఆరోగ్యవంతులుగా చేయండి అయ్యా. అయా పిన్నను జ్ఞాపకం చేసుకోయ్యా. అవిడని దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. మీ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి అయా. మీ సేవకురాలు రత్న కుమారి గారి జ్ఞాపకం చేసుకో అయా. బిడ్డకు నేను స్వస్థత దయచి, ఆరోగ్యం దయచి, క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే గొప్ప కార్యాలు చేయండి. మా వృద్ధులను దీవించయ్యా, ఆరోగ్యాలు దయచేయి. మా విధువులందరూ మీరు ఆస్వాదించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడమని ప్రార్థన చేస్తున్నాం అయా. తండ్రి లేని వారికి తండ్రిగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపి మేలు చేయండి, ఆశీర్వదించి వర్ధల చేయి ప్రభా. చేరి కూడి వచ్చిన మా పిల్లలందరూ కూడా దీవించి, కృప వెంబడి కృప అనుగ్రహించి, కుటుంబాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకాలు జరిగించి అయా రేపు జరగబోతున్న అయా ప్రభా అయా తండ్రి సంఘారాధన అయా ఘనముగా మీరు జరిగించి కృప చూపండి. రేపు పునరుద్ధాన ఆరాధనలన్నీ కూడా క్రమముగా మర్యాదగా జయకరంగా జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి. నూతనమైన కార్యాలు మీరు చేయండి. కృప వెంబడి కృప అనుగ్రహించి ఆస్వాదించయ్యా. అయా ప్రభా మీరే మేలు చేయి. జిక్రీ పట్ల మీ చిత్తాన్ని నెరవేర్చునైనా అయా ప్రభా. బిడ్డ పట్ల గొప్ప కార్యం ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నాడు. మీరే కార్యం చేయండి ప్రభా. మీరే గొప్ప విజయం ఇచ్చినైనా, మీరే కృప చూపినైనా అయా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రభు విదేశాలకు వెళ్ళాలని బిడ్డ సిద్ధపడుతున్నాను. మీ చిత్తాన్ని నెరవేర్చి ప్రభా అన్ని అనుకూలపరిచి గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం. సన్నిధి తోడుగా ఉంచండి. జోని ఎనోషన్ మీరు ఆస్వాదించయ్యా. అయా వారికి ట్రైనింగ్ లో కూడా తోడు కూడా కృప చూపాడు. మా బైబిల్ కాలేజ్ విద్యార్థులు కూడా దీవించును ఆయన. అయా స్థిరపరచు, బలపరచునైనా. మీ పాదముల యొద్ద నేర్చుకోవడానికి మీరు కృప చూపి సహాయం చేయి. మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అమ్మకు కూడా మంచి ఆరోగ్యం దయచేయి, సంపూర్ణ స్వస్థత దయచేయి, సంపూర్ణ విడుదల దయచేయి ప్రభా. అయా మీ హస్తాన్ని చాపండి ప్రభా. మీరు ముట్టండి ప్రభా. అయా మీరే ప్రభా నీరసాత్మను తొలగించి, బలహీనతాత్మను తొలగించి అయా మీరే ప్రభా స్వస్థపరిచి అద్భుతమైన కార్యం చేయి. టెన్షన్ అంతా తొలగించండి అయా ప్రభా. గుండె దడను తొలగించి నేను అయా ఆరోగ్యకరంగా మీరు మార్చి సహాయం చేసి మాయం తెచ్చుకో. డేవిడ్ గారికి జ్ఞాపకం చేసుకోయ్యా. దర్శించండి ప్రభా. అయా తండ్రి మీరు ముట్టండి. ఆ తలలో ఉన్న బ్లడ్ క్లాట్ అంతా తొలగించి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ ఆరోగ్యం ప్రభా మీద దయచేసి మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ప్రార్థనకు ప్రతిఫలం మీద దయచి దినదేవులతో నింపండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనలందరినీ సర్వ సత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం,
అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 సయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాతి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
యేసయ్యా 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 నిన్నే నిన్నేనే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను గమనించినావా నిన్నే కనపరచినావా యేసయ్యా 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 నిన్నే నిన్నేనే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నేనే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు పరిశుద్ధాత్మ సంచారం మన మధ్యలో ఉంది దేవాది దేవుడు మనను అభిషేకించబోతున్నాడు ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచబోతున్నాడు ఆయన గొప్ప సన్నిధి మన మధ్యలో ఉంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం ఆయన నామాన్ని గర్పచుదాం అందరూ రెండు హస్తాలు పైకెత్తి హృదయపూర్వకంగా స్తుతి ఆగమం చెల్లిద్దాం హల్లెలూయా 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 ఆత్మీయులే నన్ను అవమానించిన ఆత్మీయులే నన్ను అవమానించిన ఆత్మీయులే నన్ను అవమానించిన నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలు
కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే 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 కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా.